కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్కు మరో గుర్తింపు దక్కింది. ఆపద సమయంలో ఎందరో ఆపన్న హస్తం అందిస్తూ రక్తదానానికి మోటివేట్ చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ చోటు దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తలసేమియా చిన్నారులకు ప్రత్యేక యూనిట్లు అందేలా కొన్నేళ్లుగా ఈ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని శిబిరాలు, రక్తదానం సేకరణలో ముందుంటామని అంటున్న కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. లో ఉన్నవారికి అపర్ణహస్తంగా నిలుస్తున్నారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు. ఇప్పటికే వందలాది మందికి రక్తదానం చేయడంతో పాటు తలసేమియా చిన్నారులకు కూడా రక్తాన్ని సేకరిస్తున్న వీరికి జాతీయ రక్తవీర్ అవార్డుతో పాటు గిన్నీస్ బుక్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత నిర్వాహకులు ఈ ఏడాది జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్న పరిస్థితి నెలకొంది. మనతోటి రక్తదాత సమూహ నిర్వాహకులు బాలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రక్తదాత కార్యక్రమాన్ని ఎట్లా చేపట్టారు, ఏ విధంగా మొదలుపెట్టారు? 2007 సంవత్సరంలో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3500 మంది రక్తదాతలతో దేశంలోనే అతిపెద్ద రక్తదాతల సమూహంగా నిలిచింది. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఎంత వైద్య రంగం అభివృద్ధి చెందినా సకాలంలో రక్తం అనేది దొరకకపోతే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్లుగా తలసేమియా వ్యాధి పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధి. ఆ చిన్నారుల లోపట తెల్ల రక్త కణాలు మాత్రమే ఉంటూ ఎర్ర రక్త కణాలు అనేది వారి శరీరంలో ఉండవు. మరి ఎర్ర రక్త కణాలు లేకపోతే రక్తం అనేది శరీరంలో తయారు కావడం జరగదు. మరి ఎర్ర రక్త కణాలు లేకపోవడం వల్ల ఆ చిన్నారుల ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతో మరి చిన్నారుల కోసము అత్యధిక రక్తదాన శిబిరాలను నిర్వహించి 2023 నుంచి 2024 సంవత్సరంలో అంటే ఒక సంవత్సర కాలంలో 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోనే ఈ ఘనత సాధించినటువంటి ఏకైక సంస్థగా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ IVF ఈరోజు నిలవడం జరిగింది. ఎందుకంటే ఆ చిన్నారులు ప్రాణాలు పోతున్నాయి, మరి ఎవరో ఒకరు ముందుకు రావాలి, మరి రక్తం లేక వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మేరకు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో 4500 యూనిట్ల రక్తాన్ని చిన్నారుల కోసం అందజేసి ఈరోజు రక్తదాతలు ఇలా ప్రాణదాతలని నిలవడం అనేది జరిగింది. రక్తదాత నిర్వాహకులు ఉన్నారు గంప ప్రసాద్, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటీవల ఢిల్లీలో కూడా జాతీయ స్థాయి పురస్కారం కూడా లభించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ రక్తాన్ని సేకరించడము, ప్రజలకు అందించడంలో ఎట్లాంటి సంతృప్తి ఉంది? ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం వల్ల మరింత నాకు స్ఫూర్తినిచ్చి ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేయాలన్న మనసులోని ఆశ ఇంకా పెరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు నిర్వహించిన జాతీయ రక్తవీర్ అనే అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు నాకు ఎనలేని సంతోషం లభించింది. ఈ అవార్డుకు రావడానికి ముఖ్య కారణమైన మా అన్న బాలు అన్న, ఉప్పల సీనన్న గారు, తర్వాత షబీర్ అలీ గారికి రక్తదాన కార్యక్రమాలు చేయడం వల్ల నా పేరు కూడా రక్తదానంలో నేను కూడా ఒక భాగస్వామిని అయినందుకు నాకు ఈ అవార్డు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తలసేమియా చిన్నారులతో పాటు రక్తదాత అవసరం ఉన్న వారందరికీ కామారెడ్డి నిర్వాహకులు మాత్రం అపర్ణహస్తంగా నిలుస్తున్నారు. ఫోన్ చేసిన తడవుగానే రక్తాన్ని సేకరించడము, రక్తాన్ని అందించడము, ఇటు గర్భిణీలకు, అటు చిన్నారులకు, అందరికీ, ఇటు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి కూడా రక్తాన్ని కూడా సేకరించి అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డి రక్తదాత నిర్వాహకులు జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV, కామారెడ్డి.